వీడియో స్టార్ట్ చేసే ముందే మీకు ఒక క్వశ్చన్. దీన్ని డక్ అంటారా? స్వాన్ అంటారా? లేదంటే గూస్ అంటారా? వాటిని ఏదోటి అంటారులే గానీ, ఫస్ట్ వాటిని ఎక్కడ పట్టావక్క అని క్వెషన్ ఆగండి. ఆ ముచ్చటకే వస్తున్నా. చెన్నైలో బీచెస్ బోలెడున్నాయని మీరు వినే ఉంటారు కానీ, చెన్నై అది కూడా సిటీ మధ్యలోనే ఒక లేక్ ఉంది. అది మీకు తెలుసా? అదే చెట్పేట్ ఈకో పార్క్‌లో. మా వారు టికెట్ కొనే ప్రోగ్రామ్‌లో ఉంటే నేను ఖాళీగా ఉండడం ఎందుకని పిల్లితోని ఆడుకుంటున్నా. ఏంటో చిన్నపిల్లల చేష్టలు అని అనుకుంటున్నారా? ఇది ఈకో పార్క్. దీంట్లో ఇలాగే ఎంజాయ్ చేయాలి. టికెట్ వచ్చేసింది. పదండి లోపలికెళ్దాం. ఎంటర్ అవ్వగానే కనిపించింది లేకు. అండ్ నేను చేస్తున్నాను చిన్న వాక్. ఎందుకంటే చూడాలనుకుంటున్నాను ఒక డక్. ఇంకా సమ్మర్ హాలిడేస్ ఎలాగో అయిపోతాయి. తర్వాత అంతా బిజీగా అయిపోతాం. సో హాలిడేస్ ఉండగానే ఎక్కడికైనా వెళ్దామని మా ఆయన దగ్గర పిటిషన్ పెట్టాను. నేనైతే మాల్ అనుకున్నాను. ఉన్న నలుగురిలో నేను, నా ఇద్దరు పిల్లలు. అంటే 3 ఓట్ల మెజారిటీతోని నేనే గెలిచాను గానీ, మా ఆయన డబ్బులు ఎవరికి ఊరికే రావు అని సింపుల్‌గా చెప్పి దులిపేసుకున్నాను. సర్లే మమ్మల్ని డిసప్పాయింట్ ఎందుకు చేయడం అని తక్కువ ఖర్చుతోనే ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఒకటి తీసుకెళ్తానని చెప్పి చలో చెట్ పెట్ ఈకో పార్క్ అని చెప్పారు. ఇలా ప్లేస్ పేరు చెప్పగానే నేను ఫస్ట్ చేసే పని దాని గూగుల్ ఫోటోస్, రివ్యూస్ చూడడం. అది చూసేసరికి అబ్బో! డక్కులు మన ముందే నడుస్తున్నట్టు ఇంకా బోటింగ్, అక్వేరియం ఇంకా రకరకాల ఫన్ ప్లేసెస్ అన్నీ చూపించారు. మా ఇంటి ఎలక్షన్స్ ఓడిపోయానని బాధలో ఉండేదాన్ని నేను ఇలాంటి గూగుల్ ఫోటోస్ చూసేసరికి ప్రాణం ఒకటేసారి లేచొచ్చింది. తీరా అక్కడికెళ్ళాక బోటింగ్ బానే ఎంజాయ్ చేశాం గానీ, బాతులేమో నీళ్ళల్లో బాత్ చేయడం తప్ప ఇంకెక్కడా కనిపించలేదు. ఇంక చిన్నదాని నోట్లోంచి క్వాక్ క్వాక్ అని విని చెవులు ఒకటే గొయ్యి అని సౌండ్ వచ్చింది. ఎందుకంటే ఆ గూగుల్ ఫోటోస్ చూసి మా చిన్నదానికి డక్ చూపిస్తానని ప్రామిస్ చేశాను. ఇంకా మొత్తానికి నా బాధ చూడలేక దేవుడు నన్ను కరుణించాడు. ఆ డక్కులు నీళ్ళలోంచి బయటికి వచ్చి వాకింగ్ ట్రాక్ కొంచెం దగ్గరగా వచ్చాయి. ఇంకా అవి కనిపించగానే వాటిని షూట్ చేసేద్దాం అనుకున్నాను. ఆగండి. కెమెరాలో వీడియో షూట్ చేద్దాం. ఎందుకంటే జీవితంలో అది మళ్ళీ ఎప్పుడైనా డక్ అని అంటే మళ్ళీ పార్క్‌కి రావక్కర్లేకుండా ఆ వీడియోని తిప్పి చూయించొచ్చు. అట్లాంటిది మనతో ముచ్చట. గాని వాటిని చూడగానే చిన్నప్పుడు చదువుకున్న సైన్స్ అంతా మర్చిపోయాను. అంటే అది డక్కా, స్వానా, గూసా ఏంటో ఏం అర్థం కాలే. మీరు కూడా వాడి కథ జర చూడండి. Quack 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 quack. It's Cody. ఏం చేస్తుందా డక్? It's quack 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 quack. ఇంక ఈ పార్క్ నిండా రకరకాల పక్షుల బొమ్మలు పెట్టి ఫోటో స్పాట్‌లా పెడతారు. ఇంకా ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఫోటోలే ఫోటోలు. అంటే ఈ మధ్య సోషల్ మీడియా వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి కదా! ఈ పార్క్‌లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ పక్కనే క్యాంటీన్ కూడా ఉంది. ఇంకా అక్కడ ఉన్న మాక్సిమం పిల్లలందరూ ఐదర్ ఆడుకోవడానికైనా పే చేయి పెడుతున్నారు. లేదంటే ఏదైనా తినడానికి కొనిమ్మనైనా వాళ్ళ అమ్మ నాన్నని పే చేయి పెడుతున్నారు. ఇంకా వాళ్ళ గోల భరించలేక పక్కకొచ్చి చూస్తే అక్కడే ఒక ఫిషింగ్ స్పాట్ ఉంది. గానీ అందరికి అలౌడ్ లేదు. ఓన్లీ పాస్ ఉన్న వాళ్ళకి అలౌడ్. ఇంకేం చేస్తాం దూరం నుంచి వీళ్ళందరిని క్యాప్చర్ చేశా. నిజంగానే వాళ్ళు ఏమైనా చేపలు పట్టారో లేదో తెలీదు కానీ చూడ్డానికైతే చాలా ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. ఇంకా వార్తా విశేషాల్లో హెడ్‌లైన్స్. మనుషులే కాదు పక్షులు కూడా జంక్ ఫుడ్‌కి గురి అవ్వక తప్పలేదు. ఇటు చూడండి వాడిపోయిన ఆకుల మధ్యలో చిప్స్ పడేస్తుంది. ఏదేమో నాకే తెలియలేదు కానీ. కరెక్ట్‌గా గుర్తుపట్టింది. నువ్వు వేస్తావా కాకికి? ఇంకా ఇక్కడ చూడడానికి రకరకాలుగా ఉన్నాయి కానీ అన్నిటికీ సెపరేట్‌గా టికెట్ తీసుకోవాలి. బట్ అన్ని టికెట్స్ రీజనబుల్‌గానే ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి. అంటిల్ దెన్ ఇట్స్ మీ శ్వేత సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చెట్పేట్ ఈకో పార్క్. బాయ్.